భోపాల్లో ప్రకృతి వింత. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో చోటు చేసుకున్న ప్రకృతి వింత అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఆ రాష్ట్ర పంచాయతీ గ్రామీణాభివృద్ధి కార్మిక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ అధికారిక నివాస ప్రాంగణంలో ఉన్న వేప చెట్టుకు మామిడి పండ్లు వేలాడుతూ కనిపించడం చూపరులను అవాక్కు చేస్తుంది. దీంతో ఆ చెట్టును మంత్రి స్వయంగా వీడియో తీసి సోషల్ మీడియాలో పంచుకున్నారు. వేప చెట్టుకు మామిడికాయలు గుత్తులు గుత్తులుగా వేలాడుతుండటం అందులో కనిపించింది. ఇవాళ నేను నా ఇంటి ఆవరణలోని వేప చెట్టును దగ్గరకెళ్ళి చూశా. దానికి మామిడి పండ్లు కనిపించడం చూసి నా మనసు పులకించిపోయింది. ప్రతిభ గల ఓ తోటమాలి కొన్నేళ్ల కిందట ఈ ప్రయోగం చేసి ఉంటాడనుకుంటా. కానీ ఇది ఒక అద్భుతం అని చెప్పేందుకు ఏమాత్రం తీసిపోదు అని ఆ వీడియో కింద కామెంట్ జత చేశారు. దీంతో ఈ వీడియో ఒక్కసారిగా వైరల్గా మారింది. మంత్రి ప్రహ్లాద్ పటేల్ ఈ సమాచారాన్ని వ్యవసాయ శాస్త్రవేత్తలకు అందించడంతో వారు వచ్చి వేప చెట్టును పరిశీలించారు. ఈ చెట్టుకు సుమారు 20 నుంచి 20 ఏళ్ల వయసు ఉంటుందని అంచనా వేశారు. వేప చెట్టులో మామిడి కొమ్మ కూడా ఉందన్నారు. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు ఇదంతా దేవుడి మహిమ అంటూ కామెంట్ చేస్తున్నారు. కొందరేమో వేపతో కలిసిన మామిడి అయినందున ఆ పండ్లలో షుగర్ వ్యాధి తగ్గించే ఔషధ గుణాలు ఉంటాయని పేర్కొన్నారు.